ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూన్ 27, 28, 29 తేదీల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఒక్క నిమిషం మీ పనులని పక్క పెట్టేసి మేము చెప్పబోయే ప్రతి మాటలు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ 3 రోజులు 72 గంటల్లోనే మీకు రాబోతున్న ఒక కాల్ మెసేజ్ మీ జీవితంలోనే ఊహించని అతిపెద్ద మలుపు తీసుకురాబోతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారే అత్యంత కీలకమైన సమయం ఇది. మీ చుట్టూ అల్లుకుంటున్న శత్రువుల కుట్రలు ఇప్పుడు ఒక పరాకాష్ఠకు చేరబోతున్నాయి. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు కేవలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రమే ఉంది. నేను ఈరోజు మీకు ఒక భయంకరమైన రహస్యాన్ని చెప్పబోతున్నాను. మీ పతనాన్ని శాసించాలని చూస్తున్న ఆ అసలు ప్రమాదం బయటెక్కడో లేదు. మీరు భయపడుతున్న ఆ శత్రువుల చేతుల్లో లేదు. ఆఖరికి మీ జాతక చక్రంలోనే గ్రహస్థితుల్లో కూడా లేదు. ఆ అసలు ప్రమాదం అక్షరాల మీ చేతిలో ఉన్న మీ సెల్ ఫోన్లోనే దాగి ఉంది. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజం. మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ పనులు మార్చగలిగే ఆ సెల్ ఫోన్ సీక్రెట్ ఏమిటి? మీ చేతిలో ఉన్న ఆ చిన్న పరికరం మీ పాలిట ఎలా ఒక అదృశ్య శత్రువులాగా, ఒక టైం బౌండ్ లాగా మారబోతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు అదొక చిన్న విన్నపం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రాశివారు మీ ఇష్టదైవాన్ని తలుసుకుంటూ కామెంట్స్లో ఓం నమ శివాయ అని రాయండి. ఆ పరమాత్మ, ఆ లయకారుడైన శివుడి ఆశీస్సులు, అభయ హస్తం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీకు ఇష్టమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రాశివారు మనస్తత్వం గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు అచ్చంగా నిప్పు లాంటి వారు. మనసులోని ఏది ఉంటే అది ముఖం మీదనే ఎలాంటి భయం జనక్కు లేకుండా చెప్పేస్తారు. ఎదుటివారికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలన్న తపనతో మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి మీ జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేసే బోలా శంకర్ మీరు. ఈ 3 రోజులలో గోచార గ్రహస్థితులు మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని మీకు అతిపెద్ద శత్రువుగా మార్చబోతున్నాయి. మీరు ఎవరికైతే అడిగిన వెంటనే సహాయం చేశారో వారే ఇప్పుడు మీ వెనక గోతులు తవ్వే పనిలోనే బిజీగా ఉన్నారు. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ కుట్రలు ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎవరో తెలియని విదేశీ హ్యాకర్లు చేసే పని కాదు. మీరు రోజు పలకరించేవారు, మీతో పాటు కూర్చొని భోజనం చేసేవారు, లేదా మీరు నమ్మి మీ కష్ట సుఖాలు పంచుకునేవారే మీకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. పైకి మాత్రం మీరు మీ మీద చెప్పలేనంత ప్రేమను, అభిమానాన్ని నటిస్తుంటారు. మీ ప్రశంసలు చేస్తూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక అగ్నిపర్వతంలా రగిలిపోతున్న ఒక వ్యక్తి మీ పక్కనే మీ నీడలా ఉన్నాడు. వాళ్లకు మీకు నేరుగా ఎదురుపడి పోరాడే ధైర్యం మాత్రం లేదు. మీ ముఖం చూసి నిజాలు మాట్లాడే సత్తా వాళ్లకు లేదు. అందుకే వాళ్ళు అతి నీచమైన అడ్డదారులు తొక్కుతున్నారు. మీతో నవ్వుతో మాట్లాడుకొని, మీ బలహీనతలను, మీ రహస్యాలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి పాల్గొంటున్నారు. అసలు ప్రమాదం ఇంకా మీకు నేను చెప్పలేదు. ఈ శత్రువులు చేసే కుట్రల కంటే ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోని జరగబోయే ఆ సంచలనాత్మకమైన సంఘటన గురించి నేను మీకు చివరిలో పూర్తిగా వివరిస్తాను. ఆ 3 రోజులు మీకు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దయచేసి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. మీ జాతక చక్రంలోని ఇప్పుడు నడుస్తున్న గ్రహాల సంచారం ప్రకారం ఈ 3 రోజుల్లో మీ రాశికి 6వ ఇంట మరియు 8వ స్థానంలో కొన్ని అనుకూలమైన దృష్టి దోషాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6వ ఇల్లు శత్రువులకి, రోగాలకి, అప్పులకు ప్రతీక. అలాగే 8వ ఇల్లు ఊహించని ఆపదలకు, రహస్యాలకు, అవమానాలకి ప్రతీక. ఈ 2 స్థానాలు ఇప్పుడు ప్రభావితం అవుతున్నందువలన మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులు మరింత బలాన్ని పుంజుకుంటున్నారు.
మీరు గమనించారో లేదో, గత కొద్ది రోజులుగా మీ చుట్టూ ఏదో తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా పనులు చివరి నిమిషంలోనే ఆగిపోవడం, ఏ కారణం లేకుండానే ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, చేతికి దాదాపుగా వచ్చిన డబ్బులు అనూహ్యంగా ఆగిపోవడం లాంటివి మీకు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా మీ జీవితంలోనికి జరుగుతున్నవి కాదు. మీ మనస్సు కూడా పదే పదే ఏదో కీడు శంకిస్తూ ఉండవచ్చు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర వలయం ఉంది. ఆ వలయాన్ని ఛేదించాలి అంటే మీరు మీ కోపాన్ని పక్కన పెట్టేసి చాలా వ్యూహాత్మకంగా ఆలోచించాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఉంది. ఈ శత్రువులు మీకు హాని చేయడానికి ఎంచుకున్న ఆయుధం కత్తి కాదు, కర్ర కాదు, లేదా ఇంకేదో భౌతికమైన వస్తువు కాదు. వారు ఎంచుకున్న ఆయుధం మీ సెల్ ఫోన్. ఇదేంటి, సెల్ ఫోన్తో నాకేంటి ప్రమాదం అని మీరు చాలా తేలికగా అనుకోవచ్చు. కానీ దయచేసి వినండి. నేను చెప్పే ఈ మాటలు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఒక పెను తుఫాను నుండి కాపాడగలదు. ఈ రోజుల్లో యుద్ధాలు సరిహద్దుల్లో జరగటం లేదు, కత్తులు పెట్టుకొని వీధుల్లో జరగటం లేదు. అదంతా కూడా పాతకాలం. ఇప్పుడు యుద్ధాలు మన అరచేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో, డిజిటల్ తెరల వెనకాల జరుగుతున్నాయి. మీ సెల్ ఫోన్ ద్వారా ఈ 3 రోజులలో మీకు ఒక ఊహించని మెసేజ్, ఒక అన్నోన్ కాల్ లేదా ఒక అనుమానాస్పద లింకు వచ్చే అవకాశం ఉంది. అది మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ అందులో అడుగు పెడితే తిరిగి రాలేని పద్మవ్యూహంలోని కుట్ర దాగి ఉందని మీరు గ్రహించలేరు. మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే మీ జీవితం తలకిందులైపోతుంది. కానీ అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. సెల్ ఫోన్ ద్వారా వచ్చే ప్రమాదం అంటే ఏదో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోవడమోనో, లేదా ఎవరో హ్యాకర్లు మీ డేటా దొంగిలించడమో మీరు పొరపడే అవకాశం ఉంది. అది కూడా జరగవచ్చు. కానీ నేను చెప్పబోయే అసలు సీక్రెట్ అది కాదు. మీ ఫోన్కి సంబంధించిన ఆ అసలు రహస్యం గురించి మీరెవ్వరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు. ఈ విషయాన్ని నేను ఇంకా 2 నిమిషాలు పూర్తిగా రివీల్ చేస్తాను. ఇది మీ మనసుకు పెద్ద షాక్ లాగా తగులుతుంది. అంతలోపు మీ మానసిక పరిస్థితి గురించి మీరు తెలుసుకోవాలి. ఈ రాశివారు చాలా ఎమోషనల్. మీకు ఎవరైనా కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు, మీ సర్వస్వం వాళ్ళ ముందు తెరిచి ఉంచుతారు. మీ శత్రువులు ఇదే పాయింట్ను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా లేదా మీకు తెలిసిన, మీకు బాగా నమ్మిన వ్యక్తుల ఫోన్ల ద్వారా మీతో ఎమోషనల్గా మాట్లాడడం ప్రారంభిస్తారు. మీ నోటి గుండా కొన్ని రహస్యాలు లేదా కొన్ని వివాదాస్పద మాటలు రప్పించడానికి ప్రయత్నం చేస్తారు. మీ వృత్తి జీవితంలో మీ పై అధికారులతో మీకు గొడవలు పెట్టడానికి లేదా మీ ప్రమోషన్ ఆపడానికి మీ సహ ఉద్యోగులు మీ సోషల్ మీడియా పోస్టులను, మీ పాత స్టేటస్లను లేదా మీరు వాట్సాప్లో సరదాగా మాట్లాడిన మాటలని వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మీ ప్రతిభను ఎదుర్కొనే దమ్ము లేదు, మీ వారికి వంకపెట్టే అవకాశం లేదు. అందుకే మీ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి డిజిటల్ ఆధారాలను వెతుకుతున్నారు. వారు చేసే కాల్స్ రికార్డ్ అవుతున్నాయని మీరు గమనించరు. వారు తీసుకునే స్క్రీన్ షాట్స్ మీ పాలిట ఉరితాడిగా మారతాయని మీరు ఊహించరు. అందుకే నేను మరీ చెప్తున్నాను, మీ ఫోన్కి వచ్చే ప్రతి కాల్కి స్పందించకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే అన్నోన్ కాల్స్ను లిఫ్ట్ చేయకండి. మీకెవరో లోటరీ తగిలిందని లేదా మీ పాత పరిచయంని వచ్చినప్పుడు ఆన్లైన్లో వల వేస్తే దయచేసి ఆ వలలో పడకండి. ఇది కేవలం డబ్బులు పోగొట్టుకోవడం గురించి మాత్రమే కాదు. మీ ప్రతిష్ట, సమాజంలో మీకున్న గౌరవం ఒకే ఒక రాత్రిలో మట్టి పాలయ్యే ప్రమాదం గురించి నేను హెచ్చరిస్తున్నాను. ఇక మీ అందరి కోసం ఆ సెల్ ఫోన్ సీక్రెట్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది. గుండె నిబ్బరం చేసుకొని వినండి. ఈ 3 రోజులలో మీకు రాబోయే ఆ అసలు ప్రమాదం కొత్తగా ఎక్కడి నుంచో రాదు. అది మీ గతం నుంచి వస్తుంది. అవును,
మీ ఫోన్లోని ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగిన ఒక పాత చాట్, మీరు ఎప్పుడో డిలీట్ చేశానని చెప్పి అనుకున్న ఒక పాత ఫోటో, మీరు భావం వేగంతో ఎవరికో పంపిన ఒక పాత వాయిస్ మెసేజ్, లేదా మీ జీవితంలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయిన ఒక పాత కాంటాక్ట్ మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా మీ జీవితంలోనికి రాబోతుంది. ఇదే మీ శత్రువులు ప్రయోగించబోయే బ్రహ్మాస్త్రం. వారు ఆ పాత డిజిటల్ ఆధారంగా తవ్వి తీసి వాటిని వక్రీకరించి ఇప్పుడు మీ ముందు ఉంచుతారు. ఆ పాత మెసేజ్ లేదా ఫోటోను చూపించి మిమ్మల్ని మానసికంగా బ్లాక్మెయిల్ చేయడానికో, లేదా మీ కుటుంబంలోనే మీ కాపురంలో చిచ్చు పెట్టడానికో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. ఆ పాత వాయిస్ మెసేజ్ ఒకటి చాలు మీరు ఇప్పుడు ఉన్న ప్రశాంతమైన జీవితాన్ని సిద్ధం చేయడానికి. ఈ విషయం వింటుంది మీకు చాలా ఆశ్చర్యంగా, భయంగా అనిపించవచ్చు. నా ఫోన్లో ఉన్న పాత మెసేజ్ నాకు ఎలా శత్రువు అవుతుంది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ డిజిటల్ ప్రపంచంలో ఏది శాశ్వతంగా జరిగిపోదు. మీరు ఎప్పుడు సరదాగా చేసిన ఒక కామెంట్, లేదా మీరు ఆవేశంలో ఎవరో ఒకరిని తిడుతూ పంపిన ఒక ఆడియో క్లిక్ ఇప్పుడు మీ ప్రత్యర్థుల చేతిలో ఉంది. ఈ 3 రోజులలో గ్రహస్థితుల అనుసంధానం వలన మీ పాత విషయాలు మళ్ళీ బయటకి వచ్చి భూతంలా మిమ్మల్ని వెంటాడుతాయి. మీ భార్య లేదా మీ భర్త ముందు పాత చాట్స్ని ఉంచి మీ క్యారెక్టర్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరగవచ్చు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా ఈ ఒకే ఒక్క పాత ఫోటో వల్ల తీరని కమ్యూనికేషన్స్ గ్యాప్, అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంది. మీ శత్రువులకి ఈ అవకాశాన్ని వాడుకొని మీ ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తారు. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు మిమ్మల్ని ఇరికించి ఆనందించాలని ఆరాటపడుతున్నారు. ఇదంతా కూడా ఒక ఎత్తైతే, ఈ 3 రోజులలో మీకు ఈ తేదీలలో జరిగే ఆ సంఘటన గురించి చివరిలో చెప్తాను అన్నాను కదా, దాని గురించి తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఈ 3 రోజులు మరియు రాహు యొక్క ప్రభావం మీ రాశి పైన అత్యంత తీవ్రంగా ఉంటుంది. రాహు అంటేనే మాయ, రాహు అంటేనే మోసం, భ్రమ. ఈ 3 రోజులలో మీకు ఆ ఊహించని కాల్ లేదా ఆ పాత కాంటాక్ట్ నుంచి మెసేజ్ వచ్చే అవకాశం ఈ 100% ఉంది. ఎప్పుడూ విడిపోయిన పాత స్నేహితులు లేదా పాత ప్రేమికుడు అకస్మాత్తుగా ఆన్లైన్లో ప్రత్యక్షమై మీతో చాటింగ్ ప్రారంభించవచ్చు. హాయ్, ఎలా ఉన్నావు, నేను చాలా మిస్ అవుతున్నాను, ఇలాంటివి ఎమోషనల్ మెసేజ్ ఇస్తూ మీ మనసు కరిగించే ప్రయత్నం చేస్తాడు. మీ పాత జ్ఞాపకాలను లేపుతాడు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది ప్రేమ కాదు, అది పక్కా ప్లాన్తో వేసిన ఎర. ఆ 3 రోజులలో మీరు గనక ఎమోషనల్ అయ్యి వారికి రిప్లై ఇచ్చినా, లేదా వారితో ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినా మీరు మీ గోతిని మీరే తీసుకున్నట్టు అవుతుంది. ఆ సమయంలో మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది. దీనికి తోడు మీ వృత్తిలో, ఆఫీసులో మీ ఎదుగుదల చూసి ఏడుస్తున్నవారు ఈ 3 రోజులలో మీరు చేసే ఏదైనా చిన్న డిజిటల్ తప్పు కోసం కాచుకొని కూర్చుంటారు. మీరు ఆఫీసులో చుట్టూ పొరపాటున పంపే ఒక మెసేజ్, లేదా మీ బాస్కి పంపాల్సిన డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి పంపడం లాంటివి జరిగితే దాన్ని వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మీ 3 రోజులలో చాలా గట్టిగా ఉండండి. ఎవరు మెసేజ్ చేసి డబ్బులు అడిగితే వెంటనే గూగుల్ పే, ఫోన్పే చేయకండి. వారికి ఒకసారి ఫోన్ చేసి నిజంగా వాళ్ళే అడుగుతున్నారా, లేదా వారి ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా అని చెప్పేసి 100 సార్లు నిద్రాయించుకోండి. అలా సమయంలోనే ఎవరికి ఆన్లైన్లో అప్పులు ఇవ్వకండి, అలాగే తీసుకోకండి. షేర్ మార్కెట్ టిప్స్ లేదా ఇప్పుడు కరెన్సీ అని కొత్తగా ఒక లింక్స్ వస్తున్నాయి కదా, వాటిని పొరపాటుగా కూడా లింక్ చేయకండి. మీ ఆర్థిక మూల్యాన్ని ఇది దగ్గర చేయడానికి ఇలాంటివన్నీ కూడా ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అంటే మీరు కంగారు పడుతూ ఉండవచ్చు. ఏమాత్రం ఆందోళన చెందకండి. కత్తికి ప్రతి కత్తి ఉన్నట్లే ప్రతి సమస్యకు జ్యోతిష శాస్త్రంలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి, ఈ గతం తాలూకు డిజిటల్ ప్రమాదాల నుంచి, రహస్య శత్రువుల కుట్రల నుంచి సురక్షితంగా కూడా బయటపడడానికి మనకు ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మీకు
అంటేనే అంతులేని శక్తి ఉంటుంది. ధైర్యం, పోరాట ప్రతిమ, మరి పుట్టుకతోనే యోధులు. ఎలాంటి కష్టాన్నైనా నవ్వుతూనే ఎదిరించి నిలబడే సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. మీలో ఉన్న ఆ అంతర్గత శక్తిని ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బయటకు తీయాలి. ఈ సమయంలో మీరు లయకారుడైన పరమశివుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 చేతులు చూసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో కనీసం ఒక 108 సార్లు జపించండి. ఈ శివనామ స్మరణ వలన మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పటాపంచలవుతుంది. మీ మనసుకు ఒక అదృశ్య కవచం ఏర్పడుతుంది. అలాగే మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం మీ ఈ 3 రోజులలో మీకు ఒక పెద్ద వరం లాంటిది. మంగళవారం రోజున ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదిరితే ఎర్రటి పూలతోటే లేదా ఎర్రటి కందిపప్పుతో స్వామికి అర్చన చేయించండి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించండి. దీని వలన మీకు శత్రువుల నుంచి, ముఖ్యంగా మీ వెనుక ఉండి కుట్రలు చేసే అదృశ్య డిజిటల్ శత్రువుల నుంచి అతి బలమైన రక్షణ లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టత వస్తుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది మీ అంతరాత్మ మీకు ఖచ్చితంగా చెప్తుంది. అదే విధంగా ఆపద మొక్కుల వాడైన ఆ భక్త సులభుడైన ఆ ఆంజనేయ స్వామిని స్మరించడం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజు సాయంత్రం వేళలో ఇంటి దగ్గర దీపం పెట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మీలో ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. భయం అన్నది మీ దరిదాపుల్లోకి రాదు. మీ జీవితంలోనికి మళ్ళీ వచ్చే గందరగోళం సృష్టించాలని చూసే ఆ పాత వ్యక్తులని, వాళ్ళు వేసే బలులను ఇట్టే పసిగట్టే అద్భుతమైన జ్ఞానం ఆ హనుమంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీ కులదైవాన్ని ప్రతిరోజు పూజించండి. ఇంటి నుంచి బయటకు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళినా కులదైవానికి నమస్కారం చేసుకొని అడుగు బయట పెట్టండి. ఇక మీరు ఆచరణాత్మకంగా చేయాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మీ ఫోన్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అనవసరమైన యాప్స్ని, పాత కాంటాక్ట్స్ని వెంటనే డిలీట్ చేయండి. మీ పాత ఫోటోలు ఆన్లైన్ డ్రగ్స్లో ఉంటే వాటికి సెక్యూరిటీ పెంచుకోండి. ఈ 3 రోజులలో మీ సెల్ ఫోన్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించండి. అనవసరమైన సోషల్ మీడియాలో పనికిరాని వాట్సాప్ చాట్స్లో పూర్తిగా ఆఫ్ చేయండి. మీ శత్రువులు రెచ్చగొట్టాలని చూసినా మీరు మౌనంగా ఉండండి. ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది, కానీ ఇప్పుడు ఆ కోపమే వారికి ఆయుధం. మీ మౌనమే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. ఎవరెన్ని రెచ్చగొట్టి మాటలన్నా సరే మీరు నవ్వి ఊరుకోండి. మీ లోపల అగ్ని పర్వతం బద్దలవుతున్నా సరే పైకి మాత్రం ఒక ప్రశాంతమైన సముద్రంలా కనబడింది. ఆ డిజిటల్ ప్రపంచంలో వచ్చే కమెంట్స్, లైక్స్ మీద మీ జీవితాన్ని, మీ సంతోషాన్ని ఆధారపడనివ్వకండి. అదొక పెద్ద మాయాజాలం. ఆ మాయలో పడితే మీ అసలు జీవిత లక్ష్యాన్ని, మీ కుటుంబాన్ని మీరు నిర్లక్ష్యం చేసిన వారవుతారు. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ని కనీసం 10 అడుగుల దూరంలో పెట్టండి. ఇది మీ మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. ఆ సమయంలోనే దేవుడి నామస్మరణ చేసుకోండి. మీ అంతరాత్మ ఈ సమయంలో మీకు కొన్ని బలమైన సంకేతాలను ఇస్తుంది. మీ ఇంట్లో మీ 6th సెన్స్ మీకు ఏదో తప్పు జరుగుతుందని, ఆ వ్యక్తితో మాట్లాడడం మంచిది కాదని పదే పదే చెప్తుంది. ఆ మాటను మీరు ఖచ్చితంగా కూడా వినండి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. దైవం మీకు రక్షణగా నిలబడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. మీకు వచ్చే కొన్ని అవాంకాలు, ఉదాహరణకి ఒకరికి ఫోన్ చేయబోతే సిగ్నల్ కట్ అవ్వడం, లేదా ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అవ్వడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడం లాంటివి జరిగినప్పుడు దాని వెనుక ఏదో ఒక దైవిక సంకేతం దాగి ఉందని గమనించండి. బహుశా ఆ సమయంలో మీరు ఒక తప్పుడు వ్యక్తితో లేదా ఆ పాత ప్రమాదకరమైన కాంటాక్ట్తో మాట్లాడబోతుంటే సాక్షాత్తు దేవుడే ఆ విధంగా మిమ్మల్ని ఆపి ఉండవచ్చు.
ఇలాంటి సూక్ష్మమైన విషయాలను మీరు గమనించాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఇతరులకు అన్యాయంగా హాని తలపెడతారో వారే చివరికి సర్వనాశనం అవుతారు. మీ వైపు పూర్తి న్యాయం ఉన్నప్పుడు, మీరు ఎవరికి ఎలాంటి హాని చేయనప్పుడు మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు. పగ, ప్రతీకారం అనేది మీ స్వచ్ఛమైన మనసును పాడు చేస్తాయి. మీ లక్ష్యం ఎప్పుడు మీ విరుద్ధి వైపే ఉండాలి కానీ శత్రువుల నాశనం వైపు ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళ కర్మ వాళ్ళను తగిన విధానంగా చెప్పేస్తుంది. మీకు మీ పవిత్రమైన మనసును అలాగే ఉంచుకోండి. ఈ రాశివారు ఎప్పుడు ధర్మం వైపే నిలబడతారు. అందుకే దేవుడు ఎప్పుడు మీకు ఏదో ఒక్క రూపంలోనే సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ సెల్ ఫోన్ ద్వారా, ఆ పాత చాట్స్ ద్వారా వచ్చే ప్రమాదాన్ని దేవుడే నా రూపంలో మీకు ముందుగా తెలియజేసి మిమ్మల్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడుతున్నారని బలంగా నమ్మండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ప్రజలను భయపెట్టడానికి కాదు, భవిష్యత్తులో రాబోయే గండాల గురించి అప్రమత్తం చేసి వారిని సరైన మార్గంలో నడిపించి రక్షించడానికి పుట్టిన ఒక అద్భుతమైన ప్రాచీనమైన విషయం. ఈ నెలలో మీకు మీ జీవితంలోని సురక్షితమైన అద్భుతమైన మార్గంలోకి వెళ్తుంది. ఈ 3 రోజులు మీకెన్నో అనుకూలమైన ఫలితాలు, ఊహించని ధనలాభాలు రాబోతున్నాయి. ఆ మంచి భవిష్యత్తును అనుభవించడం కోసం మీరిప్పుడు ఈ చిన్న చిన్న డిజిటల్ జాగ్రత్తలు పాటించి తీరాలి. ఈ వీడియో మీకు చివరి వరకు చూసిన ఈ రాశివారు మాత్రమే ఈ 3 రోజులలో మీకు ఆ భయంకరమైన డిజిటల్ ప్రమాదాన్ని, ఆ పాత కాంటాక్ట్ తెచ్చే ముప్పును ముందుగానే గుర్తించగలరు. మిగిలిన వారు ఆ మాయలో పడి నష్టపోయే అవకాశం ఉంది. అందుకే మీరు నిజంగా అదృష్టవంతులు. నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి. మీ జీవితంలోని గత కొద్ది రోజులుగా జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలకు వీటిని చూసుకోండి. నేను చెప్తున్నది అక్షరాల పచ్చి నిజమని మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ముఖానికి మాస్క్ వేసుకుని తిరిగే ఈ నకిలీ డిజిటల్ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే మీరు ఈ సమయంలో నేర్చుకోవాల్సిన అతిపెద్ద జీవిత పాఠం. మీ వివేకాన్ని వాడండి. ప్రశాంతమైన మనసు తీసుకునే ఏ నిర్ణయమైన విజయ తీరాలకు సురక్షితంగా చేరుస్తుంది. మీ ఆనందమే శత్రువులకు అతిపెద్ద ఆయుధంలాగా గుచ్చుకోవాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే వాళ్ళు అంతగా రగిలిపోతారు. కాబట్టి మీ చిరునవ్వులు ఏ పరిస్థితుల్లోనూ ఎవరి కోసమో పోగొట్టుకోకండి. మీరు పుట్టిందే గెలవడానికి. మీ జీవితంలో ఎదురయ్యే చిన్న కుట్రలను చూసి భయపడే ప్రసక్తి లేదు. దైవానుగ్రహంతో మీరు ఈ కష్టకాలాన్ని నవ్వుతూ చాలా సులభంగా దాటేస్తారు. మీ కష్టాలన్నీ కూడా సాకారమవుతాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ జ్యోతిష రహస్యాలను, విశ్లేషణలు మీకు ఎంతో కొంచెం ఉపయోగపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలను, రహస్యమైన జ్యోతిష విషయాలను, మీ జీవితానికి పనికొచ్చే ఎన్నో సలహాలను, సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ విషయాలు మీతోటి ఈ రాశి వారికి, మీ ఆత్మీయులకు కూడా ఉపయోగపడతాయి, వాళ్ళని కూడా ప్రమాదం నుండి కాపాడుతాయని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా దేవుడి ఆశీస్సులు మరింతగా పెరుగుతాయి. అలాగే నేను ముందుగా కోరినట్టుగా కామెంట్స్లో ఓం నమః శివాయ అని చెప్పి రాయడం మాత్రం మర్చిపోకండి. దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సరే అత్యంత ధైర్యంగా, స్థిత ప్రజ్ఞతతో ఎదుర్కొనే శక్తి ఆ పరమశివుడు మీకు ప్రసాదించాలని నేను 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి. మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి. మెయిన్గా ఈ రాశివారు ఈ వీడియోను చివరి వరకు చూడకుండా మధ్యలోనే వదిలేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన రహస్యం
మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం సాధారణమైనది కాదు. గత కొంతకాలంగా మీ మనసును తీవ్రంగా బాధ పెడుతున్న, రాత్రులు మిమ్మల్నికి నిద్ర లేకుండా చేస్తున్న, మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్న ఒక స్త్రీ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన మరియు భయంకరమైన సంకేతాలు జ్యోతిష శాస్త్రంలో స్పష్టంగా కనబడుతుంటాయి. మీ జీవితంలోని జరుగుతున్న అనుకోని సంఘటనలకు, మీరు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఒక కంటికి కనిపించని కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర వెనకాల ఉన్న ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీ భవిష్యత్తులో జరగబోయే ఆ షాకింగ్ నిజం ఏమిటి అనే విషయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. మీలో తెలియని నీరసం, ఒక విధమైన తలనొప్పి, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, విపరీతమైన కోపం, చికాకు అవయిస్తాయి. నేనిక్కడ ఆ స్త్రీ పేరును ప్రత్యక్షంగా చెప్పకూడదు, కానీ జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని బలమైన సూచనలు మాత్రమే ఇవ్వగలను. ఈ స్త్రీ పేరు కొన్ని నిర్దిష్ట అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఆ పేరు ఆ, స, మ, క లేదా రా లాంటి అక్షరాలతో మొదలు కావచ్చు, లేదా ఈ అక్షరాలు ఆమె పేరులో చాలా బలంగా తరచుగా వినిపించవచ్చు. ఆమె మీ బంధువర్గంలో ఉండవచ్చు, మీ తోడబుట్టిన వారిలో ఒకరి కావచ్చు, మీ పొరుగున ఉండవచ్చు, మీ పని ప్రదేశంలో మీతో పాటు ప్రతిరోజు నవ్వుతూ మాట్లాడే సహ ఉద్యోగి అయి ఉండవచ్చు. ఆమె ఎవరో మీరు ఊహించి ఉండవచ్చు, కానీ అసలు నిజం ఇంకా మిగిలే ఉంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ గుండెల్లో రహస్యాలని చెబుతున్నారో ఆ స్త్రీ కేవలం మాటలతోటే కాకుండా తన మనసులోని ప్రగాఢమైన అసూయ ద్వారా మీ జీవితంలోని కటిక దరిద్రాన్ని సృష్టిస్తుంది. దృష్టే కదా అని చెప్పి తేలికగా తీసి పడేయకండి. నరుడి కంటికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అనేది మన పెద్దల నానుడి. ఆమె యొక్క ఏడుపు, ఆమె కళ్ళల్లోని ఆ భయంకరమైన కుళ్ళు మీ ఇంటిలోని లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా ఆడుకుంటున్నాయి. మీరు ఎంత రక్తం చిందించి డబ్బు సంపాదించినా అది నీళ్ళలా ఖర్చు అయిపోవడానికి ప్రధాన కారణం ఇదే. మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని, దైవిక శక్తిని ఆమె నెగిటివ్ ఎనర్జీ వదలకుండా అరించివేస్తుంది. అందుకే మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా అందులో 100% అడ్డంకులు రావడం, అవమానాలు ఎదురు కావడం జరుగుతుంది. ఆమె పరోక్షంగా మీ కుటుంబంలో చిచ్చు పెడుతుంది. మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం ద్వారా మీ ఆప్తుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని దూరం పెంచుతుంది. బహుశా మీరు ఎవరినైతే మీ శత్రువుగా భావించి దూరంగా పెడుతున్నారో వాళ్ళు మీ పట్ల ఎలాంటి చెడు ఉద్దేశాలు కలిగి ఉండకపోవచ్చు. వాళ్ళు బయటకి గట్టిగా మాట్లాడినా మనసులో మీ పట్ల ప్రేమ ఉండొచ్చు. కానీ ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మి మీ గుండెల్లోని రహస్యాలని చెప్తున్నారో, మీ మనసులోని బాధలని ఎవరి దగ్గర అయితే కన్నీళ్లతో పంచుకుంటున్నారో ఆ వ్యక్తే మీ పాలిట అతిపెద్ద శాపంగా మారుతుంది. ఇది నిజంగా ఈ రాశి వారు జీర్ణించుకోలేని ఒక అత్యంత చేదు నిజం. ఈ నిజం తెలిసిన తర్వాత మీరు చాలామంది గుండె మనుషులపైన ఉన్న నమ్మకం పూర్తిగా పోవచ్చు. బంధాలంటేనే భయం వేయొచ్చు. దయచేసి వీడియో చివరిలో చెప్పే పరిహారం మిస్ అయితే ఈ సమాచారం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే సమస్య తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దానికి పరిష్కారం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సగం సమాచారంతో మనం ఏ యుద్ధం గెలవలేము. అయితే ఆ స్త్రీ ఏదో మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. కేవలం కొంతకాలం పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కానీ మీ మూలాలను కదల్చలేకపోయింది. శివానుగ్రహం వలన, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాల వలన మీరు మీ క్లిష్ట పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడబోతున్నారు. కానీ దానికి మీరు ముందుగా చేయాల్సిందల్లా మీలోని గూడు కట్టుకున్న భయాన్ని ప్రాలదోలండి. మనుషులను గుడ్డిగా నమ్మే ఆ అమాయకత్వాన్ని, జాలిని వదిలిపెట్టండి. మీ రహస్యాలను మీ గుండెల్లోనే దాచుకోవడం నేర్చుకోండి. ఎవరైతే మీ నుంచి అతిగా పొదుపుతూ మాట్లాడుతున్నారో వాళ్ళ పట్ల 100 రెట్లు జాగ్రత్తగా ఉండండి. గ్రహాల మార్పుల గురించి మనం లోతుగా పరిశీలిస్తే రాబోయే రోజులలో గోచార రీత్యా మీకు అత్యంత అద్భుతమైన కాలం రాబోతుంది. దేవగురువు బృహస్పతి యొక్క శుభదృష్టి మీ రాశిపైన పడే సమయం చాలా దగ్గర పడుతుంది. శని భగవానుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే దిశగా పయనిస్తున్నాడు. ఈ ప్రభావం వలన మీ జీవితంలోనికి అదృష్టం ఒక వరదలా రాబోతుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఏ పనులు కాకుండా మధ్యలో ఆగిపోయాయో, దేనికోసమైతే మీరు చెప్పులు అరిగేలాగా తిరిగారో ఆ పనులన్నీ కూడా ఇకపై చకచకా పూర్తవుతాయి.
మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారంలోనే ఊహించని లాభాలు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎంతో బలపడ్డారు. మీరు కోల్పోయిన పరువు ప్రతిష్టలు తిరిగి వడ్డీతో సహా మీ సొంతం అవుతాయి. కుటుంబంలోనే తిరిగి ఆనందం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీ పైన పడిన నిందలన్నీ తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలిసొస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే ముందుగా ఆ స్త్రీ సృష్టించిన నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి నుంచి, మీ మనసు నుంచి, మీ జీవితంలో నుంచి సమూలంగా తరిమి కొట్టాలి. ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలితేనే ఈ పాజిటివ్ ఫలితాలు మీకు పూర్తిగా అందుతాయి. దానికోసం జ్యోతిష శాస్త్రంలోని ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో చేసుకోదగిన సులభమైన పరిహారం నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. దొంగ బాబాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతకన్నా కేవలం మీలో పరిపూర్ణమైన భక్తి, భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసం ఉంటే చాలు. ఎవరైనా నమ్మకంతో ఈ చిన్న పరిహారం ఏకాగ్రతతో చేస్తారో వారి జీవితంలో నుంచి దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది. ఆ భగవంతుడి అభయహస్తం మీకు జీవితాంతం రక్షణగా నిలుస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఏ శుక్రవారం లేదా సోమవారం రోజైనా సరే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించవచ్చు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన దుస్తువులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించండి. మీ ఇంటిలోని పూజా మందిరాన్ని ఆవు పేడతో లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి. అక్కడ ఒక ఆసనం వేసుకొని తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చోండి. ముందుగా ఏ పనికి ఆటంకం రాకూడదని విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ పూజ నిర్విఘ్నంగా సాగాలని కోరుకోండి. ఆ తర్వాత పీటపై లేదా దేవుడి గూటిలోని ఒక చిన్న రాగి లేదా ఇత్తడి పళ్ళెంలోని గుప్పెడు బియ్యం పోసి దానిపైన ఒక మట్టి ప్రమిద ఉంచండి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ప్రతి ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీ ఇంటిలోనికి బ్రహ్మాండమైన దైవిక శక్తి వస్తుందని, మీ ఇంట్లో ఉన్న చీకటి దరిద్రం అంతా వెలుగులోకి కాలిపోతుందని, బూడిదవుతుందని గట్టిగా నమ్మండి. దీపారాధన చేసిన తర్వాత ఆ పరమశివుని, పార్వతీదేవిని తలుచుకుంటూ పసుపు, కుంకుమ, అక్షితలు, సుగంధభరితమైన పూలు సమర్పించండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని మహామంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా వీలైతే 108 సార్లు చాలా ప్రశాంతంగా లోపల ఎలాంటి ఆలోచన లేకుండా జపించండి. జపం పూర్తయిపోయిన తర్వాత భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులోని బాధంతా ఆ స్వామికి విన్నవించుకోండి. తండ్రి, నా జీవితంలోనే నాకు తెలియకుండా ఎవరైనా నా కీడు తలపెడుతుంటే వారి చెడు దృష్టి నా కుటుంబం పైన పడకుండా నీ త్రిశూలంతో రక్షణ కల్పించు. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచు. నా కష్టాలను తీర్చు. నా ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించు అని కన్నీళ్లతో ప్రార్థించండి. మీరు ఎంత ఆర్తిగా పిలిస్తే ఆ దయానిధి అంత త్వరగా మీ మొర వింటాడు. దీంతో పాటుగా మరొక అత్యంత ముఖ్యమైన చిన్న పని మీరు జీవితాంతం అలవాటుగా చేసుకోవాలి. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా మన ప్రారబ్ధ కర్మలు చాలా వేగంగా తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ప్రతిరోజు వీలైతే భూమాతకు కాస్త బెల్లం, అరటిపళ్ళు, పచ్చగడ్డిని తినిపించండి. ఆవులో 3 దేవతలు ఉంటారు. గోమాత ఆశీర్వాదం మీకున్న ఏ దోషాన్నైనా సరే పటాపంచలు చేస్తుంది. లేదా మీ ఇంటి వాకిలిలోనూ మిద్దె పైనో ప్రతిరోజు ఉదయం పక్షులకు గుప్పెడు ధాన్యం గింజలు, వేసవికాలం తాగడానికి కొంచెం నీరు ఏర్పాటు చేయండి. వీధి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టండి. మీ పుట్టినరోజు లేదా పండుగ రోజులలో పేదవారికి లేదా అనాథలకి మీ స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా చిన్న సహాయం చేయండి. ఈ రకమైన నిస్వార్థ సేవ వలన మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కాలిపోయి ఒక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ చేతులతో చేసే ఈ పవిత్రమైన అన్నదానం వంశానికి వజ్ర కవచంలా నిలుస్తుంది. ఆ భగవంతుడు మీతో ఎంతో సంతోషించి అపారమైన కరుణను కురిపిస్తాడు.
ఈ చిన్న పరిహారాలు చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలోనే మీరు ఎన్నడూ ఊహించని మార్పులు రావడం మీరు గమనిస్తారు. మీ ఇంట్లోని అకారణంగా జరుగుతున్న గొడవలు పూర్తిగా ఆగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో అందరి ముఖాల్లోని చిరునవ్వులు వికసిస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశ్చర్యకరంగా మీ చేతికి అందుతాయి. అప్పుల బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీ మనసులోని ఎప్పుడు ఉండే ఆ తెలియని భయం, ఆందోళన మాయమైపోయి కొండంత ధైర్యం కలుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి మీ ఏడుపుకు కారణమయ్యారో ఆ స్త్రీ ఆటలు ఇక మీ దగ్గర ఆమె సృష్టించుకున్న మాయపొర శాశ్వతంగా తొలగిపోయి ఆమె అసలు స్వరూపం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానితోటే మీరే ఆమెను మీ జీవితంలో నుంచి మెల్లగా ఎవరికి తెలియకుండా శాశ్వతంగా దూరం పెడతారు. ఇకపై ఆమె ఏడుపులు పెడబొబ్బలు మీ దరిదాపులోకి కూడా రాలేవు. మీ ఈ రాశివారు ఇకపై దేనికి భయపడవలసిన పని లేదు. మీరు ఎంతో హృదయులు, పరుల మీరు కొలేవారు. మీ కష్టంకి ఎప్పుడు వృధా పోదు. మీ కన్నీటి బొటకు లెక్క చెప్పాల్సిన రోజు ఆ భగవంతుడే స్వయంగా చూపిస్తాడు. మీకు ఇక రాజయోగం పట్టబోతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ధర్మ మార్గంలో నడవడమే, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడమే. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతుంది. అష్టలక్ష్మిలో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేయబోతున్నారు. పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్టుగా మీ జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతుంది. మీ శత్రువులు మీ ఉన్నతిని చూసి తలదించుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ విజయ పరంపర ఎప్పుడూ ఆపలేరు. ఆ శివ పార్వతుల దయ మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కష్టాలన్నీ మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. ఇకపై మీరు మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నారు. మరింత జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేస్తారు. మీరు కూడా ఈ రాశి వారైతే కామెంట్లో ఓం నమః శివాయ అని చెప్పి తప్పకుండా రాయండి. మీ సమస్యను కూడా కామెంట్లో తెలియజేయండి. తోటి వారు మీకు అండగా నిలుస్తారు. భగవంతుడి పైన పూర్తి నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. అంతా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే, ఇందులో చెప్పిన విషయాలు మీకు నిజమే అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష, ఆధ్యాత్మిక రహస్యాలు, జాతక చక్ర విశ్లేషణలు, పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు చేరుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఆ పరమశివుడు ఆశీస్సులు ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు ధైర్యంగా ఉండండి. విజయం మీదే అవుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎప్పుడు ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.